ప్రపంచంలోనే అత్యంత విలువైన పసిడి నిల్వలు ఉన్న నేల ఆఫ్రికా. ఇక్కడ అధికారికంగా అనాధికారికంగా కలిపి వేలాది బంగారు గనులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తవ్వి తీసే బంగారంలో దాదాపు 4వ వంతు కంటే ఎక్కువ బంగారం ఒక్క ఆఫ్రికా నుంచే వస్తుంది. చెప్పాలంటే ఆఫ్రికా నేలపై అడుగు తీసి అడుగు వేస్తే బంగారం దొరికేంత అపారమైన నిల్వలు ఉన్నాయి. చిన్న చిన్న గనుల నుంచి కిలోమీటర్ల లోతులో ఉండే భారీ మైనింగ్ ప్రాజెక్టుల వరకు ఆఫ్రికా అంతటా బంగారం కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఏటా వందలాది టన్నుల పసిడిని అందిస్తున్న ఈ గనులు ఖండమంతటా విస్తరించి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా కేంద్రీకృతమై ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలోని ఘానా, మాలి, బూర్కానా ఫాసో, దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. వెస్ట్ ఆఫ్రికాలోని ఘానా ప్రస్తుతం ఆఫ్రికాలోని అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో అగ్రస్థానంలో ఉంది. సౌత్ ఆఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బంగారు ప్రాంతాల్లో ఒకటి. అక్కడ భూమి లోపల భారీ స్థాయిలో బంగారం నిక్షేపాలు ఉన్నాయి. వీటితో పాటు సూడన్, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, టాంజానియా, ఐవరా కోస్ట్ వంటి దేశాల్లో కూడా బంగారం గనులు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇంత బంగారం ఉన్నా అక్కడి ప్రజల జీవితాల్లో మాత్రం సంపదకు తగ్గ మార్పు ఉండదు. దానికి కారణం ఆ దేశాల ఆర్థిక పరిస్థితుల్లోనే కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా జీడిపి సుమారు $380 బిలియన్, ఘనా జీడిపి సుమారు $75 బిలియన్ స్థాయిలో ఉంది. ఇవి ఆఫ్రికాలో ఆర్థికంగా బలమైన దేశాలుగా కనిపించినా అక్కడ నిరుద్యోగం, పేదరికం, ఆదాయ అసమతలు పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఇక మాలి జీడిపి సుమారు $20 బిలియన్, కాంగో జీడిపి సుమారు $65 బిలియన్ స్థాయిలో ఉంది. ఈ దేశాల్లో అపారమైన పసిడి ఉన్నప్పటికీ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కొన్ని దేశాలు చాలా దిగువ స్థాయిలో ఉన్నాయి. సొంత నేలలో ఇంత సంపద ఉన్న అభివృద్ధి నెమ్మదిగా సాగడానికి ప్రధాన కారణం గనుల నుంచి వచ్చే సంపద స్థానిక ప్రజలకు పూర్తిగా చేరకపోవడం. ఆఫ్రికాలో ఇప్పటికీ అంతర్జాతీయ మైనింగ్ కంపెనీలే భారీ స్థాయిలో బంగారు తవ్వకాలను నిర్వహిస్తున్నాయి. గతంలో వలస పాలన సాగించిన యూరోపియన్ దేశాలు, వెస్టర్న్ కంట్రీస్కు చెందిన దిగ్గజ సంస్థలే ఈ గనులపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలు పెట్టుబడిదారులు స్థాపించిన కంపెనీలు, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, ఇటీవలే కాలంలో చైనాకు చెందిన మైనింగ్ సంస్థలు ఆఫ్రికా పసిడిని తోడేస్తున్నాయి. మరి ఆఫ్రికన్ దేశాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని సొంతంగా తవ్వుకోకుండా విదేశీ కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకు ఇస్తున్నారు? దీనికి ప్రధాన కారణాలు డబ్బు, టెక్నాలజీ, భారీ యంత్రాల కొరత. భూమికి వందల మీటర్ల లోతులో ఉన్న బంగారాన్ని సురక్షితంగా వెతికి తీయడానికి బిలియన్ల డాలర్లు పెట్టుబడులు, భారీ యంత్రాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇందుకోసం ఆఫ్రికన్ ప్రభుత్వాల వద్ద అంత బడ్జెట్ ఉండదు. దాంతోపాటు వెలికి తీసిన రా గోల్డ్ను క్వాలిటీ గోల్డ్గా మార్చే గోల్డ్ రిఫైనరీలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. దీనికి తోడు కొన్ని దేశాల్లో స్థానిక పాలకుల అవినీతి కూడా సమస్యగా మారింది. విదేశీ కంపెనీలతో కుదిరే ఒప్పందాలలో పారదర్శకత లేకపోవడం, రాజకీయ ప్రయోజనాలు ముందుకు రావడం వల్ల దేశానికి రావాల్సిన ప్రయోజనాలు తగ్గిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో బంగారం తవ్వుతున్న ప్రధాన కంపెనీలను చూస్తే విదేశీ పెట్టుబడుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కెనడాకు చెందిన బారిక్ గోల్డ్ మాలి, టాంజానియా వంటి దేశాల్లో పెద్ద మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అమెరికాకు చెందిన న్యూమౌంట్ ఘనాలో భారీ బంగారు గనులకు నడుపుతుంది. ఆంగ్లో గోల్డ్ అశాంతి కూడా ఆఫ్రికాలో అనేక గనులతో కీలకమైన కంపెనీగా ఉంది. చైనాకు చెందిన జీజింగ్ మైనింగ్ కూడా ఆఫ్రికా మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెంచుకుంది. వీటితో పాటు మరెన్నో అంతర్జాతీయ కంపెనీలు ఆఫ్రికా బంగారు రంగంలో ఉన్నాయి. ఈ కంపెనీలు పెట్టుబడులు పెట్టి గనుల్లో బంగారం ఉత్పత్తి చేశాయి. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తాయి. ఇలా విదేశీ కంపెనీలు దోపిడీ ఆఫ్రికా పేదరికానికి దారి తీయడమే కాక తీవ్రమైన మానవ ప్రాణ నష్టానికి కూడా కారణమవుతుంది. ఇక ఆఫ్రికాలో విదేశీ కంపెనీల మైనింగ్ కొనసాగడానికి చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. 19వ శతాబ్దంలో యూరోపియన్ దేశాలు ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకొని అక్కడి సహజ వనరులను తమ ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నాయి. మైనింగ్ వ్యవస్థలు కూడా అప్పుడే బలంగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలు ఒక్కొక్కటిగా స్వతంత్రం పొందిన అప్పులు, పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, రాజకీయ అస్థిరత వంటి సమస్యలతో ఆర్థికంగా బలపడడం కష్టమైంది. దీంతో గనుల అభివృద్ధి చేయడానికి విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కునేందుకు చాలా ఆఫ్రికా దేశాలు ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకున్నాయి. రుణాల తర్వాత చేపట్టిన ఆర్థిక సంస్కరణలో భాగంగా విదేశీ పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయి.
మైనింగ్ రంగంలోకి కూడా విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా సహజ వనరులపై విదేశీ కంపెనీల ప్రభావం మాత్రం కొనసాగింది. అయితే ఇప్పుడు కొన్ని దేశాల పాత మైనింగ్ ఒప్పందాలను సమీక్షిస్తూ ప్రభుత్వ వాటాను పెంచుతూ గనుల ఆదాయంలో స్థానిక ప్రజలకు ఎక్కువ ప్రయోజనం దక్కేలా కొత్త విధానాలు తీసుకొస్తున్నాయి. ఒకవైపు పెద్ద కంపెనీలు భారీ యంత్రాలతో బంగారాన్ని తవ్వుతుంటే, మరోవైపు వేలాది మంది పేదలు పొట్టకూటి కోసం చిన్న చిన్న గనుల్లోకి దిగుతున్నారు. ఇదే ఆఫ్రికాలో చిన్న స్థాయి అనాధికారిక మైనింగ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారింది. వీరిని ఆర్టిసనల్ అండ్ స్మాల్ స్కేల్ మైనర్లు అంటారు. వ్యవసాయం ద్వారా సరైన ఆదాయం లేకపోవడం, ఉద్యోగాలు దొరకకపోవడం, కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి కారణంగా బంగారం కోసం భూమిని తవ్వుతున్నారు. గుణపాలు, పారలు, చిన్న యంత్రాలతో ఎలాంటి భద్రత పరికరాలు లేకుండానే గనుల్లోకి దిగుతున్నారు. కొందరు పాత గనుల్లోకి కూడా వెళ్లి బంగారం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కానీ భద్రత ఏర్పాట్లు లేకుండా గనుల్లోకి దిగడం ఈ కార్మికుల ప్రాణాలకు పెద్ద ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా అధికారిక గనుల్లో పరిస్థితులు మరింత ప్రమాదకరంగా ఉంటాయి. వర్షాలు పడితే గనుల్లోకి నీరు చేరడం, మట్టి బలహీనపడి గనులు కూలిపోవడం, భూమి లోపల గాలి సరిపోకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొన్ని ప్రాంతాల్లో విషవాయువులు, పేలుడు పదార్థాలు వినియోగం కూడా ప్రమాదాలను పెంచుతాయి. హెల్మెట్లు, మాస్కులు, ఆక్సిజన్ పరికరాలు, ఇతర రక్షణ సామాగ్రి లేకపోవడంతో చిన్న ప్రమాదం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఈ సమస్య గనులతోనే ఆగిపోదు. బంగారం తవ్విన తర్వాత దాన్ని వేరు చేసే ప్రక్రియ కూడా అక్కడి ప్రజలకు మరో సమస్యగా మారుతుంది. ముఖ్యంగా చిన్న స్థాయి మైనింగ్తో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మెర్క్యూరీ వంటి రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇది గాలిలోకి వెళ్ళినా, నీటిలో కలిసినా, నేలలో పేరుకుపోయిన పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గనుల వ్యర్థాలు నదుల్లోకి చేరితే త్రాగునీరు కలుషితం అవుతుంది. వ్యవసాయ భూములు దెబ్బతింటాయి. చేపలు, పంటలు కూడా ప్రభావితమవుతాయి. అంటే బంగారం కోసం తవ్విన గని మూసేసిన తర్వాత కూడా దాని ప్రభావం అక్కడ ప్రజల జీవితాలపై ఏళ్ల తరబడి కొనసాగుతుంది. అక్రమంగా తవ్విన బంగారం స్మగ్లింగ్ కూడా ఆఫ్రికాకు పెద్ద సమస్యగా మారుతుంది. సూడన్, కాంగో వంటి కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ నుంచి బంగారం అక్రమంగా ఇతర దేశాలకు తరలిపోతుంది. దీంతో ప్రభుత్వానికి పన్నులు, రాయల్టీలు రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో ఈ అక్రమ బంగారం ద్వారా వచ్చే డబ్బు ఆయుధాల కొనుగోలుకు, సాయుధ ముఠాలకు, కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఇక ఆఫ్రికా నుంచి ప్రతి ఏటా అధికారిక లెక్కల ప్రకారం సుమారు 900 నుంచి 1000 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి అవుతుంది. అనధికారిక తవ్వకాలను కూడా కలిపితే ఇది మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఒక్క ఘనా దేశమే ఏటా దాదాపు 120 నుంచి 130 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. మాలి, దక్షిణాఫ్రికా, సూడన్ వంటి దేశాలు కూడా భారీ స్థాయిలో పసిడిని బయటకు తీస్తున్నాయి. ప్రతి సంవత్సరం వచ్చే బంగారంలో పావు వంతు కంటే ఎక్కువ భాగం ఆఫ్రికా నేల నుంచే వస్తుంది. మొత్తానికి దాదాపు 80% బంగారం నిల్వలకు నిలయమైన ఆఫ్రికా నేటికి పేదరికంతో పోరాడుతుంది. నాయకుల అవినీతి, అక్రమ బంగారం రవాణా, అంతర్యుద్ధాలు, విదేశీ కంపెనీల ఆధిపత్యం వల్ల గనుల నుంచి వచ్చే సంపద ప్రజలకు పూర్తిగా చేరడం లేదు. మరోవైపు భద్రత లోపాలు, ఆధునిక పరికరాలు లేకుండా జరిగే ఆర్టిసనల్ మైనింగ్ కారణంగా గనులు కూలిపోవడం, విషవాయువులు, వరదలతో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవైపు బంగారు గనులు, మరోవైపు ఆకలి ప్రమాదాలు. ఈ పరిస్థితి మారాలంటే పారదర్శకమైన ఒప్పందాలు, అవినీతికి అడ్డుకట్ట, కార్మికుల భద్రత, పర్యావరణ పరిరక్షణతో పాటు బంగారం ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్య, వైద్యం, ఉద్యోగాలు, పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించాలి. అప్పుడే ఆఫ్రికా బంగారం ప్రపంచానికి మాత్రమే కాదు, ఆఫ్రికా ప్రజల భవిష్యత్తుకి కూడా బంగారు బాట అవుతుంది.